నడవలేకపోతున్నారు. సో డిసీజ్ తో వాళ్ళు నడవలేకపోతున్నారు. ఒక్కసారి ఏ పార్ట్ అయినా బాడీ కూడా యాక్టివ్ గా వర్క్ చేసుకోవడానికి సహకరించింది ఏ ఆర్గాన్ అయినా ఆ ఆర్గాన్ మనం ప్రెషర్ ద్వారా లేకపోతే మ్యాగ్నెట్స్ ద్వారా సీడ్స్ ద్వారా నయం చేసుకోవడానికే మనకు ఆక్యుప్రెషర్ ఉంది. సో అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఏ లోపం వల్ల, ఏ ఆర్గాను ఎలా వర్క్ చేస్తుంది, ఆ చేసినప్పుడు ఆ మనిషి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి, ఆ ఫీలింగ్స్ ని బట్టి వాళ్ళ భావోద్రేకాలను బట్టి కూడా డిసీజెస్ ఉంటాయండి. నేను ఫస్ట్ టైం టీసీఎం తీసాక నాకు ఏంటి ఇప్పటిదాకా నేను తినే తిండిలో లేకపోతే మనం డైలీ రొటీన్ లో చేసుకునేటటువంటి పనుల్లో వీటిలో ఏదైనా తేడా ఉండడం వల్ల ఎక్సర్సైజ్ అవి సరిగ్గా చేసుకోకపోవడం వల్ల మనకి హెల్త్ బాగోట్లేదు అనుకున్నా. కానీ ఈ టాపిక్ చదివాక నాకు అర్థమైంది, నాట్ ఓన్లీ ఇట్, అంటే అది ఒక 40, ఇది ఒక 20% ఎక్సర్సైజ్ తీసుకుంటే 40% మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది అని మాత్రం నాకు అర్థమైంది. అంటే 40% మన ఆహారం మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, 40% మనం ఆలోచనలు కూడా కరెక్ట్గా ఆలోచించగలిగితే దానికి రెస్పాండ్ అయ్యే ఆర్గాన్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి. ఇంకో 20% మన మూమెంట్ ఎంత చక్కగా ఉంటే యాంగ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది, మనం ఎనర్జెటిక్గా ఉంటాం. సో ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ ఈజ్ ఏ నంబర్, అవునంటారా కాదంటారా? ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు 70 ఇయర్స్లో కూడా 30 ఇయర్స్ లాగా వర్క్ చేసుకుంటూ ఉంటే ఏమంటారు? ఏజ్ ఈజ్ ఏ నంబర్, అంతే కదా అని అంటూ ఉంటారు. సో మన యాంగ్ ఎనర్జీ కావాలి అంటే మన నడుం దగ్గర నుంచి ఎవరికైతే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయో అదంతా చూసుకునేది యాంగ్. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ని మనం నడుం దగ్గర నుంచి అంటే నడక, మనకి మూమెంట్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అప్పుడు మనకు ఓల్డ్ ఏజ్ రాదంట. ఈ నడుం దగ్గర నుంచి ఏదైతే మనం సరిగ్గా వర్క్ చేసుకోలేకపోతున్నామో, లెగడానికి ఇబ్బంది, కూర్చోడానికి ఇబ్బంది, నడవడానికి ఇబ్బంది, పరిగెత్తడానికి ఇబ్బంది, ఇలా పడుతున్నప్పుడల్లా వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ హెల్త్ అని అనుకోవాలి. ఓకేనండి. సో ఏజెంట్స్ ఆఫ్ ది డిసీజెస్, మన డిసీజెస్కి ఏజెంట్స్ ఉన్నాయంట. మనకు గ్యాస్ కావాలి, ఏజెంట్కి దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకుంటే గ్యాస్ పంపిస్తారు. లేకపోతే ఒక అపార్ట్మెంట్ కావాలి, ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ ఇస్తే పని అవుతుంది. అలా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే డిసీజెస్ కూడా బాడీలోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని ఏజెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 6 ఎక్స్టర్నల్ ఏజెంట్స్. మనకి మొత్తం 3 రకాలు మన హ్యూమన్ బాడీలో డిసీజెస్ రావడానికి ఏజెంట్స్ 3 రకాలంట. అవి ఏంటంటే 6 ఎక్సెస్ ఆర్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్, 6 బయట నుంచి వస్తున్నాయంట, 6 రకాలు ఏజెంట్స్. అలాగే సెకండ్ వన్ వచ్చి 7 ఎమోషన్స్ ఆర్ ఇన్నర్ ఏజెంట్స్. ఇది ఎక్స్టర్నల్ అన్నాం కదా. ఇంటర్నల్ ఏజెంట్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ 7 ఎమోషన్స్. మరి ఒకటి బయట ఒకటి లోపల, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మూడోది కావాలి కదా. ఆ మూడోదే న్యూట్రల్ ఏజెంట్స్. మనకి ఒక సెల్ తీసుకుంటే పాజిటివ్ అయ్యాను, నెగిటివ్ అయ్యాను, అలాగే న్యూట్రల్ అయ్యాను ఉంటది కదా. సేమ్ అలాగే బయట నుంచి వచ్చేటటువంటి ఏజెంట్స్, లోపల ఉండేటటువంటి ఏజెంట్స్, న్యూట్రల్ గా ఉండేటటువంటి ఏజెంట్స్ అనే 3 రకాలు ఉన్నాయి. సో ఫస్ట్ పట్టుకుందాం అనుకున్నా కానీ టైం చాలదు, అందుకే ఇదైతే చిన్న టాపిక్ అయిపోతుంది. 7 ఎమోషనల్ ఏజెంట్స్ అనేవి ఇది కూడా ఒకరోజు చెప్తాను. 7 ఎక్స్టర్నల్ ఏజెంట్స్ కూడా ఒకరోజు చెప్పుకుందాం. ఓకే. సో ఈ 7 ఎమోషనల్ ఏజెంట్స్ అంటే, ఎమోషన్ అంటే ఏంటండి? ఎమోషన్ మన ఫీలింగ్ నార్మల్ ఉండేదానికంటే ఎక్కువ యాక్ట్ చేయడము, తక్కువ యాక్ట్ చేయడము ఉంటాయి. ద ఫీలింగ్ వి ఎక్స్ప్రెస్, మనం ఎక్స్ప్రెస్ చేసేదే ఎమోషన్. నేను ఇలా ఉన్నా అన్న అంటే అహంకారంతో ఉన్నట్టు, ఏడుస్తున్నా, నవ్వుతున్నా, అలా రకరకాల ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ మన ఫేస్ లో కనబడుతూ ఉంటాయి. అది మనం నవ్వుతున్నాం, ఏడుస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఆటోమేటిక్ గా లోపల నుంచి రావాలి. ఆ ఫీలింగ్ అనేది లోపల నుంచి రావాలి. అంటే ఏ ఆర్గాను
ఒక్కొక్క ఆర్గాను ఒక్కొక్క ఎమోషన్ పట్టుకుంటది. ఏ ఆర్గాన్ రియాక్ట్ అయితే దాని ఎమోషన్ బయటపడుతుంది. నేను హ్యాపీగా ఉన్నానంటే మై హార్ట్ ఈస్ వెరీ హెల్దీ. నేను సారోగా ఉన్నానంటే మై కిడ్నీ ఈస్ వెరీ డల్. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్స్ వల్లే మనం కూడా అలాగా బిహేవ్ చేస్తూ ఉంటామంట. సో ఈ 7 టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఏంటంటే జాయ్ అంటే సంతోషం. సెకండ్ వన్ వచ్చి ఇవి 7 అనుకున్నాం కదండి. ఫస్ట్ వన్ జాయ్, సెకండ్ వన్ వచ్చి యాంగర్ కోపం, థర్డ్ వన్ వచ్చి సాడ్నెస్ బాధ, ఫోర్త్ వన్ వచ్చి ఫియర్ భయం, ఫిఫ్త్ వన్ వచ్చి ఫ్రైట్ అంటే భయపడ్డం. ఇక్కడ ఫియర్ భయమే, ఇది అకస్మాత్తుగా జరిగే పరిణామాల వల్ల వచ్చేటటువంటి భయం, అకస్మాత్తుగా వచ్చే భయం. అలాగే గ్రీఫ్, ఇది కూడా సడన్ గా వస్తుంది. సడన్ గా అంటే ఒక బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు, గుడ్ న్యూస్ విన్నప్పుడు మనలో సడన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది గ్రీఫ్ గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇది విచారానికే సంకేతం చూపిస్తుంది. అలాగే ఎక్సెస్ రిఫ్లెక్షన్. సో ఒక సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేసేటప్పుడు కొన్ని ఆర్గన్స్ మనకి ఏవైతే రెస్పాన్స్ ఇస్తుందో అదే ఎక్సెస్ రిఫ్లెక్షన్ అంట. అది చెప్పుకునేటప్పుడు పూర్తి క్లారిటీ చెప్పుకుందాం. సో ఇవి మొత్తం 7 ఎమోషన్స్ ఏంటండి? జాయ్, యాంగర్, సాడ్నెస్, fear, ఫియర్, fright, ఫ్రైట్, grief, గ్రీఫ్, and excess reflection. ఎక్సెస్ రిఫ్లెక్షన్. ఇలా 7 టైప్స్ ఉంటాయి. అంటే మన ఇంద్రధనుసు లాగా. ఓకే. సో జాయ్ ఎలిమెంట్ ఇన్వాల్వ్డ్ ఈస్ ఫైర్. మన హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ తోనే మనం ఎంజాయ్ చేయగలం. అంటే హార్ట్ కి నచ్చాలి, నచ్చితే కదా అబ్బా ఈ డ్రెస్ ఎంత బాగుంది, అబ్బా ఈ స్వీట్ ఎంత బాగుంది అంటూ మనస్ఫూర్తిగా ఉంటేనే అది జాయ్. సో ఆ మనసుకి సంబంధించింది ఏంటి మన ఆర్గాన్స్ లో? మన హార్ట్. ఓకే. మేనిఫెస్టేషన్ యాక్చువల్ యాక్టివిటీ, ఇది మన అక్కడ చేసే పనిని బట్టి ఇవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. సో ఇవి 2 టైప్స్ ఏంటంటే ఫిజికల్, మెటాఫిజికల్. ఫిజికల్ అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, ఎదురుగా చూస్తే కనబడేది ఫిజికల్. మెటాఫిజికల్ అంటే అంతర్గతంగా లోపల ఉండేది. వీ కాంట్ సీ, వీ కాంట్ టచ్, బట్ వీ కెన్ ఫీల్. నేను బాధగా ఉన్నాను, మీరేం టచ్ చేయగలరా బాధని? ఆకలేస్తుంది, మీరేం టచ్ చేస్తారా ఆకలిని? అది ఫీల్ అవుతాం. అలా ఫీలింగ్స్ లో వచ్చేవన్నీ కూడా మెటాఫిజికల్. సో ఎక్సెస్ జాయ్, ఈ ఎక్సెస్ జాయ్ అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. ఇది ఫిజికల్ జాయ్ కింద లెక్కేసుకోవచ్చు. ఫిజికల్ జాయ్, మెటాఫిజికల్ జాయ్ అని 2 రకాలుగా మాట్లాడుకుందాం. ఫర్ ఫిజికల్ జాయ్, మ్యాన్ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ సెక్స్ ఆర్ అదర్ ఫిజికల్ జాయ్ఫుల్ యాక్టివిటీస్. తను ఇష్టమైన పనులు ఏవైతే చేయడం వల్ల, అది సెక్స్ పరంగా కానీ ఇతర యాక్టివిటీస్ లో కానీ ఇష్టంగా ఏవైతే చేయగలుగుతున్నాడో దాని వల్ల వచ్చేటటువంటిదే జాయ్. బట్ ఎక్సెస్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ డ్యామేజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హార్ట్ అండ్ కిడ్నీ. సో వాడికి ఇష్టం ఏది? సిగరెట్ బాగా తాగడం. తాగి తాగి ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. అలా కొన్ని ఎక్సెస్ గా ఎక్కువగా ఎమోషన్స్ తీసుకోవడం వల్ల, ఎక్సెస్ గా ఎంజాయ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని తట్టుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? కిడ్నీ, హార్ట్. పైన కిడ్నీ, కింద హార్ట్, అది బ్యాక్ సైడ్ హార్ట్. ఈ 2 కూడా రెస్పాన్స్ అవుతాయి. అంటే ఈ ఎక్సెస్ జాయ్ ని వల్ల డ్యామేజ్ అయ్యే పార్ట్స్ ఈ 2. When a person achieves metaphysical joy, his or her physical activities become less and he or she becomes less reactive and the achieves calmness of the mind. So ఎవరైతే మెటాఫిజికల్ లెవెల్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారో, ఇది టటైస్ టు 22 పేజ్ మేడం, టటైస్ టు 22 పేజ్. ఓకే. అతను కామ్ అవుతాడు, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని మనసులో అనుకుంటాడు, కానీ బయటికి చెప్పడు. అలాంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు అంటే అర్థం చేసుకొని వాళ్ళ మైండ్ ని కంట్రోల్ పెట్టుకునే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, అన్ని కూడా అర్థం చేసుకుంటారు, ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు. సో ఇటువంటి వాళ్ళందరినీ, ఇటువంటి ఫీలింగ్స్ అన్ని కూడా మెటాఫిజికల్ అంటాం. సో అంత జరిగినా కూడా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదే, అతని తండ్రి చనిపోయినా కూడా అతను ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదే మనం అనుకుంటాం. కానీ స్థిత ప్రజ్ఞలు అంటారు. ఎవరైతే ఏదైనా ఓర్చుకుని ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు ఎలాగ బిహేవ్ చేయాలో చేసుకుంటూ వెళ్ళగలిగితే వాడిని స్థిత ప్రజ్ఞలు అంటారు. ఎక్కడ ఎమోషన్స్ వదలాలి, ఎక్కడ ఎమోషన్స్ వదలకూడదని వాళ్ళకి తెలుసు.
అలాగా మైండ్ కామ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో ఫిజికల్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళందరూ హార్ట్, కిడ్నీకి ఇబ్బంది పడతారు. మెటాఫిజికల్ లెవెల్లో ఏది ఇంపార్టెంట్, దీని గురించి ఎక్కువ ఆలోచించాలి, దీని గురించి తక్కువ ఆలోచించాలి అని ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరూ కూడా స్థితప్రజ్ఞులుగా ఉండి దేని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టాలో దాని మీద పెడతారు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అక్కడ తీసుకోరు. అలా మైండ్ కామ్ చేసుకుంటారు. అటువంటి అటువంటి పర్సన్స్ అందరికి కూడా మెటాఫిజికల్ లెవెల్లో వాళ్ళు హెల్దీగా ఉన్నట్టుగా, జాయ్ఫుల్ గా ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, మరి ఫైర్ ఎలా ఉంటదండి? సో భగభం అంటూ ఉంటది. అంటే ఏమవుద్ది? పల్స్ రేట్ కూడా హైగా ఉంటది. అలాగే ఆఫ్టర్ సమ్ టైమ్ పల్స్ బికమ్స్ స్లో. అది ఇప్పుడు ఎక్సెస్ ఉన్నప్పుడు బాగుంది, డిమినిష్ అయిపోతే ఉన్న ఎనర్జీ అంతా వాడేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత ఏమవుతుందో డల్ అయిపోతూ ఉంటాం కదా. సో కొన్నాళ్ళకి ఉన్నంత వరకు బాగా యాక్టివ్ గా ఉండి పల్స్ బాగా కొట్టుకుని తర్వాత స్లో అయిపోతూ ఉంటది. ఎక్సెస్ కండిషన్ లో బాగుంటది, అది డిమినిష్ అయిపోయినాక తగ్గిపోతుంది, డెఫిషియన్సీలోకి వెళ్ళిపోయి స్లో అయిపోతుంది. డార్క్ రెడ్ టంగ్ కూడా రెడ్ కలర్ లో ఉంటది. అన్కంట్రోల్డ్ మూమెంట్స్, అన్కంట్రోల్ గా ఉంటది. వాళ్ళ బిహేవియర్ అంతా డిఫరెంట్ గా ఉంటది. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. లెస్ కాన్షియస్నెస్, అక్కడ ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోలేరు, అలా అయిపోతూ ఉంటారు. వీళ్ళ ఎమోషన్స్ వీళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు కానీ ఎదురు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, ఆ సిచ్యువేషన్ కరెక్టా కాదా అని వాళ్ళకి అర్థం కాదు, అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. హ్యాబిట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్, మర్చిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటది. ఎక్కువ మరుపు మీరు అబ్జర్వ్ చేయండి, కిడ్నీ పేషెంట్స్ లో ఉంటది. సో మర్చిపోవడం అనేది రెండిట్లో ఉంటది, హార్ట్ పేషెంట్ లో, కిడ్నీ పేషెంట్ లో కాదు, కిడ్నీ పేషెంట్స్ లో కొంచెం ఎక్కువగా కనబడుతుంది మర్చిపోవడం అనేది ఒకటి. ఇన్సోమ్నియా, వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. సో ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఇన్సోమ్నియా అనగానే మనకు వాళ్ళ మనసు సరిగ్గా లేదు కాబట్టి, ఏదో అలజడికి గురైంది కాబట్టి వాళ్ళకి నిద్ర పట్టదు. అక్కడ కూడా మనకు జాయ్ అనేది తగ్గింది అని తెలుసుకోవడానికి సిమ్టమ్ అనమాట. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్. అతి ఎప్పుడు అనర్థాలకు చేటు, తెలుగులో నానుడు ఉంది కదండి. సో ఎప్పుడు కూడా అతి ఉండకూడదు. అతి అనేది ఎప్పుడు కూడా మనకి అనర్థాలనే క్రియేట్ చేస్తుంది. సో అలాగే ఎక్సెస్ ఆఫ్ జాయ్ ఈజ్ ఆల్సో బ్యాడ్ యాజ్ ఇట్ షోస్ ఇంటర్నల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. అవి ఇంటర్నల్ గా ఫిజికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ఎక్సెస్ జాయ్ మే హ్యావ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ అండ్ ఆఫెన్ లాఫ్స్ లౌడ్లీ. వాళ్ళు ఏంటంటే అహం, నా అంత తోడు లేడు, నాకే అన్ని తెలుసు, నేను చెప్పింది వినండి అంటూ అహం బయటకు వస్తుంది. అండ్ లాఫ్స్ లౌడ్లీ, ఇష్టారాజ్యంగా నవ్వుతారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అనుకోకుండా తనకి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ తనకి ఇష్టారాజ్యంగా నవ్వుతూ ఉంటాడు. ఏ పేషెంట్ ఆఫ్ దిస్ టైప్ ఇంక్రీజెస్ హిజ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్ విచ్ షీ ఆర్ హీ గెట్ జాయ్. దాంట్లో వాళ్ళు వాళ్ళ మైండ్ లో నేను హ్యాపీగా ఉన్నానని ఫీల్ అవుతారు. A person who enjoys sex will increase his sexual activities, but a person who enjoyed watching TV will increase this activity, or who enjoyed satsang will try to pass more hours in it. ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయి అలాగే లీనమైపోతూ ఉంటారు కొంతమంది టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు, కొంతమంది సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. అయితే అన్కంట్రోల్ డిజైర్ ఆఫ్ ది గెటింగ్ జాయ్ ఈజ్ టైప్ ఆఫ్ డిజార్డర్స్. కానీ అక్కడ ఆధ్యాత్మికంగా నేను ఆ గుడికి వెళ్ళకపోతే నేను ఉండలేను, ఆ సత్సంగానికి వెళ్ళకపోతే నేను ఉండలేను, లేకపోతే నేను ఆ టీవీ చూడకుండా ఉండలేను అంటూ దానికి ఎడిక్ట్ అయిపోతారు చూడండి. ఆ ఎడిక్ట్ అయినప్పుడు మాత్రం దే విల్ బి ఇన్ ద డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతారు. రీసెంట్ గా నేను ఒక మేడం కూడా చెప్పినట్టున్నారు, ఒక సీరియల్ చూసి ఆ సీరియల్ ఎలా ఫీల్ అయితే ఈవిడ అలాగే ఫీల్ అయిపోద్దంట. అంటే లీనమైపోతుంది, ఆవిడకి అన్నీ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తుంది, కానీ ఏదో విచారంగా అనిపిస్తూ ఉంటదంట. ఏంటంటే ఆ సీరియల్స్ దాని ఎఫెక్ట్, ఆ సీరియల్ వచ్చినప్పుడు ఆనందంగా ఉంటదంట, అది లేకపోతే డల్ అయిపోద్దంట. అలా రకరకాల పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళు అది మనసుకు తీసేసుకున్నారు. ఆ సిచ్యువేషన్ నాకు వస్తే, ఆ సిచ్యువేషన్ వాడు నవ్వితే వీళ్ళు నవ్వుతారు, వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారు అంటూ అలా లీనమైపోతూ ఉంటారు. అలాంటిది డిజార్డర్ కి కారణమవుతుంది. బీ పాజిటివ్ అండ్ జాయ్ విత్ ఫుల్ఫిల్ యూ ఇట్ సెల్ఫ్. సో ఎంతవరకు మనం ఎంజాయ్ చేయాలో అంతవరకే ఎంజాయ్ చేయాలి, అది బాగా ఎక్కువగా ఎడిక్ట్ అవ్వకూడదు. కాబట్టి అతి వెళ్లకుండా, అల్పం వెళ్లకుండా సమాన స్థాయిలో వెళ్ళగలిగితే హ్యాపీగా ఉంటాం. ఎక్సెస్ జాయ్ కాజెస్ ఓరల్ డయేరియా. సో ఎక్సెస్ జాయ్ వల్ల కూడా మనకి ఓరల్ డయేరియా కూడా వస్తుంది. అన్కంట్రోల్ లాఫ్ ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్ స్ట్రీమ్.
తనకి తాను శృతి మించి నవ్వుతూ వెళ్ళిపోతాడు. బట్ ద పేషెంట్ కాంట్ ఫేస్ రియలైజెస్ ఆఫ్ లైఫ్. కానీ ఆ రియాలిటీ ఏంటో తెలియదు. అంటే సినిమాలో టీచింగ్ చేస్తూ ఉంటారు, కానీ ఒక లెక్చర్ని టీచ్ చేస్తున్నాను అనుకుంటాడు, కానీ తర్వాత ఏం జరుగుతుంది అనేది రియాలిటీలోకి వెళ్ళి చూడరు. ఆ టీచర్ ఎంత హర్ట్ అయ్యారు, లేకపోతే ఎదుటి వాళ్ళు నేను అంటుంటే వాళ్ళు ఎలా హర్ట్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. రియాలిటీ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు అర్థమవుతుంది. అది అంటే రియాలిటీ తెలియకుండా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఈజ్ నార్మల్ కండిషన్, బట్ ఎక్సెస్ ఆఫ్ జాయ్ ఈజ్ మెంటల్ డిజార్డర్. సో నార్మల్ గా ఉంటే దాన్ని జాయ్ అంటాం, కానీ అది మితిమీరితే దాన్ని మెంటల్ డిజార్డర్ అంటాం, మానసిక వేదన. విచ్ షుడ్ బి ట్రీటెడ్. దాన్ని కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎలా? H3 ఎన్హాన్సెస్ ద జాయ్. H3 అనేది మన జాయ్ ని పెంచుతుంది. అలాగే H7 కంట్రోల్స్ ఇట్. H7 అనేది దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటది. అంటే ఓవర్ గా ఎక్సైట్ అవుతూ ఉంటే జాయ్ లో దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం వాడాలి మనం? H7 ని వాడాలి. ఫర్ అన్కంట్రోల్ లాఫర్ LI5 షుడ్ బి ట్రీటెడ్. అదే కనుక ఇలా లాఫర్ కూడా ఉంది కదా ఎక్సెస్ అయితే, ఆ లాఫర్ ని కంట్రోల్ చేసుకోవాలంటే LI5 ని యూజ్ చేయాలి. సో H3 లెస్ జాయ్, H5 ఎక్సెస్ జాయ్, LI5 అన్కంట్రోల్డ్ లాఫర్. ఒక్క నిమిషం అండి. ఓకే, సో H3 అనేది జాయ్ ని లెస్ చేయడానికి, దాన్ని పెంచాలి అనుకుంటే ఎక్సెస్ కావాలంటే H5 యూజ్ చేయాలి. LI5 వచ్చి లాఫర్స్, అన్కంట్రోలబుల్ అంటే వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటారు కదా, అది కంట్రోల్ చేయాలంటే LI5. ఇంతవరకు క్లారిటీ వచ్చిందండి జాయ్ అంటే? ఓకే అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి యాంగర్, కోపం. ఈ కోపం అనేది దేనికి సంబంధించిన ఎలిమెంట్ అంటే, ఇక్కడ ఎలిమెంట్ వుడ్. ఈ వుడ్ లో ఆర్గాన్ ఇన్వాల్వ్ అంటే వుడ్ అనగానే మనకి లివర్, గాల్ బ్లాడర్ గుర్తుకొచ్చేస్తుంది. సో ఇది కెమికల్ ఫ్యాక్టరీ కదా, సో అందుకనే ఇక్కడ మనకి కోపం ఎక్కువ వస్తూ ఉంటది. మేనిఫెస్టేషన్ వచ్చి పొటెన్షియల్ యాక్టివిటీస్, అంటే వీళ్ళు చేసేటటువంటి సామర్థ్యానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే చేస్తారో అది, దాంట్లో మనకి యాంగర్ అనేది కనబడుతూ ఉంటది. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద పొటెన్షియల్ యాక్టివిటీ. సో వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళ యాక్టివిటీస్ ని బట్టి ఇక్కడ ఏమేం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి అనేది చూద్దాం. ప్రిపరేషన్, వీళ్ళు ముందుగా ప్రిపేర్ అవుతారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, అలా వచ్చినప్పుడు నేను ఇలా ఉండాలి అనేసి ప్రిపేర్ అయిపోతారు. అండ్ ప్రినోటేషన్ అండ్ ఇంటెన్షన్ బిహైండ్ ద వర్క్. ఏ వర్క్ అయితే చేయదలుచుకుంటారో దాని గురించి ఒక స్టార్టింగ్ ఎలా చేయాలి, ఎండింగ్ ఎలా చేయాలి అనేది ఒక క్లారిటీ, ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా ప్రినోటేషన్ అంటే పూర్వజ్ఞానము, ఇన్వెస్టిగేషన్ అంటే స్టార్ట్, హౌ టు స్టార్ట్, ఇది ఎందుకు చేయాలి, ఇది ఎలా చేయాలి అనేది ఒక ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఇనిషియేచర్స్ అంటే ఒక ప్లానింగ్ తో స్టార్ట్ చేస్తారు, ఏదో చేసామా అనుకోకుండా ప్లానింగ్ తో స్టార్ట్ చేస్తారు. అండ్ వాంట్స్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, సో అందరికన్నా నేను విభిన్నంగా ఉండాలి అన్న మోటోతో వీళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తారు. సో ఇఫ్ ఏ పర్సన్ కాంట్ పెర్ఫార్మ్ అకార్డింగ్ టు ఇట్స్ ఎబిలిటీస్ అండ్ ఈవెన్ కాంట్ ఎక్స్ప్రెస్ హిజ్ ఎమోషన్స్, దెన్ దట్ స్టోర్స్ ఇన్ ద లివర్. సపోజ్ నేను ఆనందంతో హుర్రే అని ఎగరాలనుంది, కానీ అక్కడ సిచ్యువేషన్ బాగా, అది నేను ఎగరకూడదు అనుకున్నప్పుడు ఏమవుద్ది, ఆ ఫీలింగ్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయంట, లివర్ గాల్ బ్లాడర్ లోకి వెళ్ళిపోతాయంట.
So it is stores the in liver and gallbladder. And due to excess of energy in liver and gallbladder, following symptoms are appear. సో దానికి ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీకి ఈ కొన్ని ఫీలింగ్స్ కూడా యాడ్ అయితే ఏమవుతుంది? లివర్ కొంచెం దాని ఎనర్జీ ఎక్కువ చేసేసుకుంటూ ఉంటుంది. దానివల్ల కొంచెం చేంజెస్ కనబడుతూ ఉంటుంది. మన ఇంట్లో 10 మందికి ప్లేస్ ఉంది. 20 మంది వస్తే ఎలా ఉంటది? ఇబ్బంది పడతాం కదా! సేమ్ అలాగే ఎక్సెస్‌గా ఈ ఎమోషన్స్ కూడా రావడం వల్ల వాళ్ళలో ఈ యాంగర్ అనేది స్టార్ట్ అవుతది. సో పెరిసిస్ పక్షవాతం కింద మారుతది. మజిల్ వీక్‌నెస్ అన్నమాట. పెరిసిస్ అంటే మజిల్ వీక్‌నెస్. అంటే పక్షవాతానికి స్టార్టింగ్ స్టేజ్ అది. నెక్స్ట్ షార్ట్ టెంపర్డ్ ప్రతిదానికి కోపం వచ్చేస్తది. అది ఏంటి చిన్నదానికి, పెద్దదానికి కోపం వచ్చేస్తూ ఉంటది. యాంగర్ అండ్ ఫ్లష్డ్ ఫేస్ ఎప్పుడు చూసినా కోపంగా ఉండదు. వాడా కోపిస్తోడు జాగ్రత్తగా మాట్లాడు అంటారు కదా! అలాగా. సో యాంగర్ అండ్ ఫ్లష్డ్ ఫేస్ అది ఎర్రగా కోపంతో ఉంటూ ఉంటది. ఉగ్ర స్వరూపం అంటారు కదా! అలాగా. స్పాజమ్ అండ్ కన్వల్షన్స్. సో స్పాజమ్ అంటే కండరాలు సంకోచించడం. అంటే ఇలా దగ్గరికి రావడం, దానివల్ల పెయిన్ వస్తూ ఉంటది. అది స్పాజమ్. అలాగే కన్వల్షన్ అన్‌కంట్రోలబుల్ కండిషన్. సో అన్‌కంట్రోలబుల్ కండిషన్‌లో ఉంటూ ఉంటది. ఒక్కోసారి ఆ కండరాలు వ్యాకోచించి సంకోచించినప్పుడు పెయిన్ వచ్చింది. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో కూడా ఉంటది. అండ్ వర్టిగో అండ్ అన్‌కాన్షియస్‌నెస్. వర్టిగో మన బ్రెయిన్‌లో ఇలా పక్కకి ఎవరో తట్టి పక్కన పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటది. అంటే తిరుగుతూ ఉంటది. తల తిరుగుతూ ఉంటది. అన్‌కాన్షియస్‌నెస్ అంటే స్పృహ కోల్పోతూ ఉంటారు. థ్రెడ్ లైక్ పల్స్ అంటే పల్స్ ఉన్నాయా లేవా అన్నట్టు సన్నగా కొట్టుకుంటూ ఉంటాయి. మరి యాంగర్ ఎక్కువైపోయింది కదా! సో హీట్ ఎక్కువైపోతే బ్లడ్ ఏమవుతది? స్ట్రెస్‌కి గురవుతది. అప్పుడు ఎలా ఉంటది వాళ్ళకి? సన్నగా ఉంటది పల్స్. రెడ్‌నెస్ ఆన్ ద హోల్ హెడ్. సో రెడ్‌నెస్ ఆన్ ద హోల్ హెడ్. తలంతా కూడా ఎర్రగా మారిపోతూ ఉంటది. అంటే వీటన్నిటిని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చండి? ఇవన్నీ దేనికి సంబంధించినవిగా కనబడుతున్నాయి మనకి? ఈ పెరిసిస్ కానీ, షార్ట్ టెంపర్‌నెస్ కానీ, వర్టిగో గాని, వీక్ పల్స్ కానీ ఇవన్నీ. సో కండరాలకి, నరాలకి సంబంధించింది. అంటే లివర్‌ని కనుక మనం ఎక్సెస్‌గా చేస్తే, దాని ఎనర్జీని ఎక్కువ పెట్టిన, ఎమోషన్స్ ఎక్కువ లోపల లోపల దాచుకున్నా అదేమవుతది? మనకి మేడం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఫ్రోజన్ షోల్డర్స్ ఇద్దరొచ్చారు. ఒకటే కండిషన్. ఇద్దరు చేతులెత్తలేకపోతున్నారు. కానీ ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు అని చెప్పారు. ఒక ఆవిడేంటి ఏది జరిగినా పిల్లలేమన్నా, అత్తగారి మంగారు ఏమన్నా, భర్త ఏమన్నా ఏది ఎమోషనల్‌గా ఏది వ్యక్తం చేయదంట. అది ఆవిడ లోపల 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 పెట్టుకొని ఏమైపోయింది? మూవ్‌మెంట్ తేడా వచ్చేసింది. మరి మూవ్‌మెంట్స్ అన్నీ చూసుకునేది ఎవరు? వుడ్. అంటే లివర్ చూసుకుంటది. చెయ్యి ఎత్తలేకపోతుంది. చెయ్యి ఎత్తడం అంటే మూవ్‌మెంటేగా. మూవ్‌మెంట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. విండ్ ఎనర్జీ ఎక్కువైపోతది. సో, ఫ్లేర్ ఆఫ్ ది యాంగర్. ఇది కనుక యాంగర్‌ని ఫ్లేర్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి? సో, లివర్ ఇన్వాల్వ్ అయింది కదా! సో, లివర్ 2, 3, 4. లివర్ 2, 3, 4. అలాగే యూరినరీ బ్లాడర్ 18, 19. అలాగే లంగ్స్ 5. మరి ఈ లివర్ తీసుకున్నదంతా కూడా వేడి గాని, చల్లదనం గాని ఏదైనా తీసుకున్నా బహిర్గతం చేయాలంటే బయటికెళ్ళిపోవాలంటే ఎవరి సహాయం తీసుకుంటది? లంగ్స్ సహాయం తీసుకుంటది. గాలి పీల్చుకొని వదిలేటప్పుడే కదా! ఆడ ఎంజైమ్స్ ఏమైనా తయారు చేసుకోవాలన్నా వాటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది ఆ గాలి. కాబట్టి గాలినిచ్చేదెవరు? లంగ్స్. కాబట్టి లంగ్స్‌ని కూడా ట్రీట్ చేసుకోవాలి. LU5. అలాగే గాల్ బ్లాడర్ 41. లివరు, గాల్ బ్లాడర్ ఇది ఉంటే అది కూడా ఉంటది కదా! సో, అలాగే. GB41. అదే ఇంటెన్స్ ఆఫ్ ఫిట్స్ ఆఫ్ యాంగర్. ఈ యాంగర్‌లో ఒక్కోసారి ఫిట్స్ వచ్చేస్తూ ఉంటది. ఇందాక చెప్పాం కదా! అన్‌కంట్రోలబుల్ కండిషన్స్. కన్వర్షన్స్ కూడా చెప్పుకోవచ్చు అది. సో, ఆ యాంగర్‌లో ఫిట్స్ గనక వస్తే చూడండి కండిషన్. ఇందాకేమో యాంగర్ అనుకున్నాం. ఇక్కడ యాంగర్‌లో ఫిట్స్ వస్తాయి. చిన్న మార్పు. లివర్ 2, 3, 4 కదా అక్కడ. ఇక్కడ 14. లివర్ 2, 3, 14. అలాగే యూబీ 18, 19. ఫిట్స్ వస్తే ఇమ్మీడియేట్‌గా మనం ట్రీట్ చేయాల్సిన పాయింట్స్ లివర్ 2, 3, 14, యూబీ 18, 19. ఓకేనండి. నెక్స్ట్. ఇంతవరకు క్లారిటీ వచ్చిందండి? సో, మన భావోద్రేకాల్ని మట్టు పెడితే అలా ఎక్స్‌ప్రెస్ చేయకుండా లోపల పెట్టుకుంటే ఏమవుతుంది? మనకి విండ్ ఎనర్జీ ఎక్కువైపోతది. ఓకే. వుడ్ ఎలిమెంట్ ఎక్కువైపోతది. దానివల్ల మాక్సిమం ఎంతవరకెళ్తది? కండరాలు వాటికి సంబంధించిన
వెట్టిగో, వీటన్నిటికీ వాటి నుండి దాకా దారితీస్తుంది. అలాగే సాడ్నెస్ అంటే ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు చూసినా. ఎలిమెంట్ ఇన్వాల్వ్డ్ ఈస్ మెటల్, ఆర్గన్ ఇన్వాల్వ్డ్ ఈస్ లంగ్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో వీళ్ళు ఎప్పుడు కోల్పోయినట్టుగా ఉంటారు, అంటే ఏదో ఇంకా ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, నేను చేయలేకపోతున్నా, అదే అలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువ ఉంటూ ఉంటుంది. దానివల్ల బాధపడుతూ ఉంటారు. అంటే ఇక్కడ జాయ్ లో ఉన్నంత హ్యాపీనెస్ యాంగర్ లో ఉన్నటువంటి యాంగర్ ఫీలింగ్ కాకుండా వీళ్ళు ఏదో అలా జరిగిపోతుంది, అలా చేసుకుంటుంది, అంటే సంతోషం ఉండదు. వీళ్ళు ఎక్కువగా నవ్వరు. 90% సాడ్నెస్ లో ఉంటారు, 10% మాత్రమే నవ్వు, అంటే అంటే పైకి నవ్వుతారు అలా. సో కెపాసిటీ ఆఫ్ ది బాడీ స్ట్రక్చర్, ఇదంతా కూడా మేనిఫెస్టేషన్. మనం చూడండి, ఒక స్ట్రక్చర్ ఉండాలి అంటే ఒక రాయి తీసుకున్నప్పుడు శిల్పి ఏం చూసుకుంటాడు, ఆ స్ట్రక్చర్ కి గీసుకోవడానికి నాకు కావాల్సిన అనువైన రాయా కాదా అని చెక్ చేసుకుంటాడు. అలాగే మన స్ట్రక్చర్ ని బట్టి ఈ లంగ్స్ యొక్క కెపాసిటీ మనకు అర్థమవుతుంది. కెపాసిటీ ఆఫ్ ది వర్క్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ స్ట్రక్చర్ ని నిర్ణయించేది ఇది. ఎందుకని లంగ్స్ కనుక వీక్గా ఉంటే ఇలా వంగుతారు, ఆడ గూన్లా వంగుతాడు రా, ఆడ సూపర్ చూస్తుంటే అలా చూస్తుండాలి. మన హీరోలు హీరోయిన్స్ ఇలాగే ఉంటారు కదా, అది స్ట్రైట్ గా ఒక యాక్టివ్ గా ఉండగలిగితేనే మనం చూడగలం. ఇదివరకు రాజులు సైనికులు ఎంత స్ట్రాంగ్ గా ఈ వేసుకుంటారు కదా కవచం వేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా చెస్ట్ బ్రాడ్ గా కనబడుతుంది. దానివల్ల ఏంటంటే వీరత్వం కనబడతా ఉంటది, అంటే వాళ్ళు చూడడానికి అట్రాక్టివ్ గా వీరత్వంతో ఉన్నట్టుగా ఉంటది. ఆ స్ట్రక్చర్ ని నిర్ణయిస్తుంది. మరి అలా ఉన్నప్పుడే కదా వాడు పోస్టర్ మనకి బాగా గుర్తుండిపోద్ది. వంగిన వాళ్ళ పోస్టర్ గుర్తుంటుందా, స్ట్రైట్ గా నించున్న వాళ్ళ పోస్టర్ బాగా గుర్తుంటుందా? ఈసారి గమనించండి. ఓకే, ద కెపాసిటీ ఆఫ్ ది బాడీ కెన్ బి జడ్జ్ బై ద రెగ్యులారిటీ, కంటిన్యూటీ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది రిథమిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది బాడీ. సో వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది మనం ఎలా జడ్జ్ చేస్తామంటే రెగ్యులారిటీ, వాళ్ళ డిసిప్లిన్ ఉంటుంది, రెగ్యులర్ గా చేస్తుంటారు వర్క్. కంటిన్యూ చేస్తారు, మొదలెట్టింది కంటిన్యూ చేస్తారు. అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది రిథమిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది బాడీ. సో వాళ్ళ బాడీ యాక్టివిటీస్ అన్ని కూడా రిథమిక్ గా ఉంటది. ఇప్పుడు 11 అయిందా నాకు మంచికి, 1 గంట అయిందా భోజనం పెట్టు, పొద్దున్న 9 అయిందా టిఫిన్, రాత్రి 7 అయిందా ఏది ఆహారం ఏం పెట్టావు, అలా వాళ్ళ ఒక సిస్టమేటిక్ గా ఉంటారు అనమాట. ఒక టైం అంటే టైము, అది కంటిన్యూ చేస్తారు, అలా ఉంటారు. సో బ్రీతింగ్, హార్ట్ బీటింగ్ ఎక్సెట్రా రెగ్యులేట్స్ అండ్ పెర్ఫార్మ్స్ అకార్డింగ్ టు ద బాడీ స్ట్రక్చర్. మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉందో అలాగే వీటన్నిటిని రెగ్యులేట్ చేయడానికి కూడా హార్ట్ బ్రీతింగ్ అన్ని కూడా రెగ్యులర్ గా ఉంటుంది అనమాట. సాడ్నెస్ ఈజ్ ద డిఫెన్సివ్ ఫంక్షన్. సో ఎవరైనా ఇప్పుడు మనం వెళ్ళాం అనుకోండి, బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ ఎలా ఉంటాడు అన్నట్టుగా ఉంటాడు కదా, సేమ్ అలా అనుకోండి. ఎందుకంటే ఇది దేనికి ఎక్కువగా యాక్టివిటీస్ చేస్తుందంటే డిఫెన్సివ్ మెకానిజం. ఏదైనా ప్యాథోజన్స్ కానీ ఏదైనా అన్వాంటెడ్ ఏవైనా వచ్చినప్పుడు దాన్ని డిషం ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది. అందుకని డిఫెన్సివ్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఈ సాడ్నెస్ అనేది చూడొచ్చు. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎబిలిటీ అటాచెస్ డిఫెన్సివ్ ఫంక్షన్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ సాడ్నెస్ జనరేట్స్. ఒకవేళ ఫిజికల్ గా వాళ్ళు చెయ్యలేకపోయినా, వాళ్ళు వర్క్స్ సరిగ్గా చేయలేకపోతే, వాళ్ళైతే రెగ్యులర్ గా ఉంటారు కానీ ఒక్కోసారి చేయలేకపోతే అందులో వాళ్ళకి సాడ్నెస్ కనబడతా ఉంటది. సాడ్నెస్ ఇన్ ద లైఫ్ డిస్ట్రాయ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ డిఫెన్సివ్ ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ అండ్ ద పేషెంట్ విల్ షో ఫాలోయింగ్ సింటమ్స్. సో ఆ ఎప్పుడైనా చూడండి, సంతోషంగా సరదాగా ఉంటే వాళ్ళని చూస్తూ ఉండాలి. ఎప్పుడు సాడ్గా మూడీగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తామా, అలాగే వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు. సో వాళ్ళు సింటమ్స్ కూడా ఇలా ఉంటాయంట. డూ నాట్ వాంట్ టు డూ ఎనీ వర్క్, ఏది నువ్వు చేయరా అంటే కానీ చేయడు. అలాగే డూ నాట్ ఫేస్ ఎనీ స్ట్రెస్, నాకు ఆ ప్రాబ్లం అంత స్ట్రెస్ నాకు వద్దమ్మా అంటే ఏది కూడా సాహసోపేతంగా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు ఈ సాడ్నెస్ మరీ ఎక్కువైతే. ఓకే, కాఫ్ అండ్ ఫ్లమ్, వాళ్ళకి ఎప్పుడు కూడా లంగ్స్ కదా, లంగ్స్ అనగానే జలుబులు దగ్గులు ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ఫ్లమ్ ఎక్కువగా చేరుతూ ఉంటుంది. డైజెషన్ అనేది తగ్గుతుంది. లాస్ ఆఫ్ ఎపిటైట్, వాళ్ళకి ఆకలి అనేది ఉండదు, లాస్ అయిపోతూ ఉంటారు. లూజ్ మోషన్ కూడా లూజ్గా అవుతూ ఉంటుంది. డ్రై టంగ్ విత్ థిన్ లేయర్, టంగ్ కూడా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది, అంటే పొడిబారిపోతూ ఉంటుంది, డ్రైనెస్ కదా ఇక్కడ. సో డ్రై అయిపోతూ ఉంటుంది విత్ థిన్ లేయర్, పల్చగా ఒక లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది. షార్ట్ బ్రీతింగ్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు షార్ట్ బ్రీతింగ్ వల్ల.
జనరల్ లాస్ ఆఫ్ టోనర్స్, అంటే స్వరంలో కూడా తేడా వస్తుంది. అంటే మాట్లాడితే కీచు గొంతు అంటూ ఉంటాం కదండి, అలాగా స్వరంలో కూడా టోన్లో కూడా తేడా వస్తుంటది. సో ఈ సింటమ్స్ అన్ని కూడా సాడ్నెస్ అనే దానికి రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, అంటే అయిపోయిందా టైము? మనకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంటే మన డిఫెన్సివ్ మెకానిజం తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ మన సాడ్నెస్ అనేది ఆ మనిషి ఎప్పుడు అన్నిటికీ ఎక్కువైపోతుంది. సాడ్ వచ్చేస్తా ఉంటుంది, అంతే కదా? ఓకే అప్పుడు ఎంజాయ్ చేయలేదు వాళ్ళ లైఫ్. ఓకే అందుకే కొంతమంది చూడండి, భార్యాభర్తల్లో కూడా నేను ఇంత చేసినా కూడా ఒక గుడ్ అని చెప్పరు, బాగుందని చెప్పరు, నాకేంటో లైఫ్ అంతా డిస్సాటిస్ఫాక్షన్ గా ఉంది అంటూ ఉంటారు. అందుకనే లంగ్స్ ఇదిలో పుట్టిన మంత్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ పద్ధతులు ఇవమ్మా అని చెప్పేసుకుంటే, వాళ్ళ మదర్స్ వాళ్ళు చెప్పేసుకుంటే వీళ్ళు రెడీ అయిపోతారు. అమ్మ ఆయన ఎంత చేసినా ఇంతేలే అని అనుకుంటారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళేమో ప్రతిదానికి రియాక్ట్ అవ్వట్లేదు, అక్కడ మళ్ళీ డిసిషన్స్ వస్తూ ఉంటాయి. అది అందుకని ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటే వాళ్ళు ఏ మంత్ అండి? బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఏంటండి? ఏ మంత్ లో? లంగ్స్ అండి. సరే సర్లేండి, పర్లేదు మేడం, ఇప్పుడే చెప్పారు ఏమన్నా. ఓకే ఓకే, లంగ్స్ వచ్చి ఫిబ్రవరి అండి, ఫిబ్రవరి 7th నుంచి 8th మార్చ్ వరకు. ఓకే మంత్ 7th ఫిబ్రవరి టు 8th మార్చ్. ఓకే, అంటే అది యాక్చువల్ గా వాళ్ళు డిసిప్లిన్ అన్ని బాగుంటాయి, కానీ ఆ సాడ్నెస్ ఎక్కువ అయితే ఇలాంటి ఫీలింగ్స్. మామూలుగా ఉంటే వాళ్ళు లంగ్స్ అవి చక్కగా పనిచేస్తున్నాయి అనుకుంటే బాగానే ఉంటాయి, కానీ అది లంగ్స్ కనుక సరిగ్గా వర్క్ చేయలేకపోతే అప్పుడు ఇలాంటివన్నీ బయటపడతా ఉంటాయి. అది ఇదివరకు అయితే చక్కగా సినిమాకి తీసుకెళ్లేవారు, ఇప్పుడు అసలు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఏమి నా గురించి పట్టించుకోవట్లేదు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఎక్కువ మిడిల్ ఏజ్ లో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ ఫియర్. టైం సరిపోద్దమ్మా? ఎంత టైం ఉంది? 3 minutes ఉంది. 3 minutes సరే, కంప్లీట్ చేసేస్తా. ఫియర్ ఎలిమెంట్ ఇన్వాల్వ్డ్ వాటర్. సో ఆర్గాన్ ఇన్వాల్వ్డ్ ఈస్ కిడ్నీ అండ్ గాల్ బ్లాడర్. మేనిఫెస్టేషన్ డైరెక్ట్లీ అండ్ ఇమ్మీడియట్లీ వీక్నెస్ ద వైటల్ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ. ఇది సడన్ గా, ఇప్పుడు కిడ్నీలో ప్రాబ్లం వస్తే ముందుగా సిమ్టమ్స్ ఏమి ఉండవు, కానీ ఒక్కసారిగా సిమ్టమ్స్ చూపించేస్తుంది. సో అటువంటి అంటే సడన్ గా దాంట్లో కొలాప్స్ అయ్యేటటువంటి నేచర్ ఉన్నదే మన మేనిఫెస్టేషన్. ఏ బాయ్ గెట్స్ నెగటివ్ చి డొనేటెడ్ బై గాడ్ స్టోర్డ్ ఇన్ కిడ్నీ. సో ఒకవేళ దేవుడు దురదృష్టవశాత్తు ఒక నెగటివ్ చి తనలో ప్రవేశపెట్టి పంపించాడు. ద డెఫిషియన్సీ ఆఫ్ దిస్ చి మేక్స్ ఎ పర్సన్ ఫియర్ఫుల్ అండ్ డౌట్ఫుల్. ఎదుటివాడిని అనుమానిస్తూ ఉంటాడు, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. ఇట్స్ బెటర్ టు ఎఫ్రైడ్ ఆఫ్. అప్పుడు వాళ్ళని మనం ఎలా ట్యూన్ చేయాలి? నానా నీకు భయం, ఓకే, ఆ భయం ఎక్కడ ఉండాలి? పెద్దవాళ్ళ దగ్గర, పేరెంట్స్ దగ్గర, లేకపోతే టీచర్స్ దగ్గర, లేకపోతే దేవుని పట్ల ఆ భయభక్తులు ఉండాలి, మిగతా చోట్ల కాదు నాన్న అంటూ వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి. బట్ అన్నెసరీ ఫియర్ అనేది ఎక్కువైతే ఏమవుతుంది? వాళ్ళు ఆ ఫీలింగ్ ఎవరు లాక్కుంటారంట? కిడ్నీ లాక్కుంటారంట. ఈ ఎమోషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ స్ట్రెస్ గురేది ఎవరు అంటే కిడ్నీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇందాక జాయ్కేమో హార్ట్ టు కిడ్నీ అన్నాం. పర్టికులర్ గా ఫియర్ ఫోబియా ఎక్కువగా ఉంటే కిడ్నీ డ్యామేజ్ అవుతా ఉంటది. సో సింటమ్స్: ఫియర్ఫుల్, భయపడడం, వీక్ వాయిస్ చాలా లోగా ఉండడం, డౌట్ఫుల్, ఎదురువాడిని అనుమానిస్తూ ఉండడం, అనేబుల్ టు ఫుల్ఫిల్ హిజ్ కమిట్మెంట్స్, వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వహించలేరు. ఫోబియా ఆఫ్ డూయింగ్ అన్లెస్ వర్క్, అసలు ఏ పని చేస్తున్నాడో వాడికి అర్థం కాదు, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. అది దానివల్ల తినకి లాభం ఉందా లేదా అనేది చూసుకోడు, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాడు, పనికి మాలిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. న్యూరోమానియా, సో వాడికి మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీక్ పల్స్ చాలా వీక్ గా కొట్టుకుంటూ ఉంటాయి. షార్ట్ అండ్ స్ట్రింగ్ టంగ్ చూస్తే ఇలా షింక్ అయిపోతుంది, అందరికి వెడల్పుగా ఉంటది, దీనికి మాత్రం ఇలా దగ్గరకు వచ్చేస్తుంది, షింక్ అయిపోయినట్టుగా. అంటే దగ్గర పెడుతుంటే మనం పిండితే ఎలా అవుతుంది, షింక్ అయిపోయింది అంటాం కదా, అలా చిన్నదిగా అవుతుంది. టు ఫ్లీ అవే నేచర్, సో నేచర్ కి దూరంగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళ ఆలోచన కూడా అంతే, కొంచెం ఫియర్ తో భయపడుతూ ఉంటారు కదా, ప్రతి దానికి కూడా ఎక్కువ నెగటివ్ ఫీలింగ్స్ తో ఉంటూ ఉంటారు. ఎంజాయ్ చేయాలన్న దేనికైనా కూడా వీళ్ళు నేచర్ తో కనెక్ట్ అవ్వరు. అందరి నేచర్ ఒకలా ఉంటుంది, వీళ్ళది మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అది అందరూ స్విమ్ చేద్దామని దూకుతారు, వీడు మాత్రం అమ్మో నేను మునిగిపోతానేమో అంటాడు. అలాంటి భయం ఉంటది అనమాట.
వాళ్ళ నేచర్. సో దట్ ఈస్ అబౌట్